హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా ఒక ఘటనని చూసుకున్నట్టయితే హత్రాస్లో బోలే బాబా నిర్వహించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన అపశృతి ఏదైతే ఉందో సుమారుగా 116 మంది భక్తుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంది. అయితే మన భారతదేశంలో మూఢనమ్మకాలు పరిఢవిల్లుతున్న ఈనాటికి కూడా ఎన్నో ఘటనలు మనకు ఆధారాలుగా ఉన్నాయి. మరవి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిర్వహణ లోపాల వల్ల జరుగుతున్న మరణాల, లేకపోతే దేవుడు నిజంగానే పగబట్టి కోపం బట్టి భక్తులను పొట్టన పెట్టుకుంటున్నాడా అనే విషయాలు కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉన్నాయి. అయితే ఎంత చర్చనీయాంశం అవ్వాల్సిన ఈ అంశాలైనా భక్తుల ప్రాణాలు వందలకు వందలు కోల్పోతున్నప్పటికీ కూడా ఇలాంటి అంశాలని బహిరంగంగా ఎవరు కూడా ఓపెన్ డైలాగ్ పెట్టి డిస్కషన్స్ అనేవి జరపట్లేదు. నానాటికి కూడా ప్రతిసారి ప్రతి నెలనో ఏదో ఒక టైంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరచూ జరగడం, తరచూ ఆ కార్యక్రమాల్లో వస్తారనుకున్నటువంటి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు హత్రాస్ యూపీలో జరిగినటువంటి హత్రాస్ సమీపంలోని సికింద్రారావు నగర్ ముఘల్గఢ్ అనే ఒక గ్రామంలో జరిగిన బోలే బాబాకి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక నామరూపాలైన ఒక సాధారణమైనటువంటి బాబా అవతార పురుషుడిలాగా చూస్తున్న ఈ ప్రజలు ఆ బాబా యొక్క పాద ధూళి కోసం విరగబడి అతని మీద పడి అతను వెళ్తుంటే అతని కాలు తొక్కిన అంటే అతని కాలు తగిలిన మట్టి కూడా మాకు పవిత్రమైనది, మేము కళ్ళకు అద్దుకుంటామని చెప్పేసి చదువుకున్న నేటి భారత సమాజం ఆ చిన్న మట్టి ధూళి కోసం విరగబడి ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఆ సమయంలో నిజంగా వాళ్ళు భక్తులే అయితే, వాళ్ళు విశ్వసిస్తున్న బాబాలు నిజమైన బాబాలై నిజమైన దేవుళ్ళే అయితే, వాళ్ళ పాద ధూళికి అంతటి మహత్యమే ఉంటే మరి అంతమంది ప్రాణాలు ఎందుకు కోల్పోవలసి వచ్చింది? పోతున్న ప్రాణాలని దేవుడైతే అట్లానే వదిలేయడు కదా. ఒక దేవుడు అనేవాడు ఎప్పుడైనా కానీ భక్తులకి మంచి చేసి వరాలిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తాడు తప్పిస్తే ఏ దేవుడు కూడా ఒక భక్తుడి యొక్క ప్రాణాలను అయితే కోరుకోడు కదా. మనం చూస్తున్నట్టయితే గల్లీకో బాబా పుట్టుకొస్తున్నాడు. ప్రతిసారి ఒక బాబా వస్తాడు, కొన్ని రోజులు మార్కెటింగ్ జరుపుకుంటాడు, కోట్లకి కోట్లు దండుకొని ఏదో ఒక టైంలో కొన్ని అక్రమ కేసులు బయటపడడం, ఆ తర్వాత వెంటనే మ్యాజిక్ చేసినట్టుగా ఆయన మ్యాజిక్ అవుతాడు. ఇట్లా ఎంతోమంది దొంగ బాబాలు పుట్టుకొస్తుంటారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన భారతదేశంలో ఏదో ఒక సమయంలో నిర్వహిస్తూనే ఉంటారు. ఆ ప్రతిసారి ప్రాణాలు కోల్పోయే బాధ్యత మాత్రం భక్తులకి మిగులుతుంది. డబ్బులు దండుకునే ఏదైతే ఉందో అది మాత్రం బాబాలకే పరిపాటి అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో అసలు హత్రాస్ ఘటన అనే కాకుండా మన భారతదేశంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి. ఆ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో మృతులు ఉన్నారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. 2003 ఇండోర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి. అప్పుడు ఒక పురాతన మెట్ల బావి మీద తాత్కాలికంగా ఒక స్లాబ్ వేశారు భక్తులకు ఇబ్బంది జరగకూడదని. అయితే ఆ స్లాబ్ కూలిపోయి సుమారు 36 మంది మృతి చెందారు భక్తులు. అంతేకాకుండా చాలా మందికి గాయాలు కూడా అయినాయి. మరి ఏ రాముడు కూడా ఆ భక్తులను కాపాడలేకపోయాడు ఎందుకు? 2003లోనే ఆగస్టు 27వ తారీఖు నాసిక్లో కుంభమేళాలో భాగంగా జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారుగా 39 మంది ప్రాణాలని కోల్పోతే 140 మందికి పైగా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయాల పాలయ్యారు. మరి కుంభమేళాలోను అటు ఇండోర్ రామనవమి సెలబ్రేషన్స్లోనూ ప్రాణాలు కోల్పోయిన మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెందుకు దేవుడు ప్రాణాలని కాపాడలేకపోయాడు? 2005 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాంఢర్ దేవి ఆలయంలో జరిగినటువంటి ఒక తొక్కిసలాటలో ఏకంగా 340 మంది ప్రాణాలని కోల్పోయారు. మరప్పుడు 340 మంది ప్రాణాలని ఏ దేవి కూడా రక్షించలేకపోయింది ఎందుకు? మరి అక్కడ అన్ని ప్రాణాలు కోల్పోయినా కానీ భక్తజనులు తర్వాత కూడా మళ్ళీ అదే ఆలయానికి ఎందుకు భక్తులు క్యూ కడుతున్నారు? ఎందుకు ఇంకా తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి? 2008లో చాముండేశ్వరి దేవి ఆలయంలో
జరిగినటువంటి ఒక తొక్కిసలాటలో ఏకంగా 250 మంది ప్రాణాలని కోల్పోయారు. అంటే ఇక్కడ దేవుళ్ళు ఎవరు కూడా భక్తుల యొక్క ప్రాణాలని కాపాడే బాధ్యత తీసుకోవట్లేదు అనుకోవాలా, లేకపోతే నిర్వహణ లోపాల వల్ల ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిర్వహణను సరిగ్గా చూసుకోలేకపోతుంది అనుకోవాలా. 2008 ఆగస్టు 3వ తేదీన హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 162 మంది మరణించారు. ఆ తర్వాత 42 మందికి పైగా జనాలకి గాయాలైనాయి. మరి వీళ్ళ బాధ్యతని ఎవరు తీసుకుంటారు? 2008 సెప్టెంబర్ 30వ తారీఖు జోధ్పూర్ అంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో చాముండాదేవి ఆలయంలో బాంబు పెట్టారు అనే ఒక వదంతి వ్యాపించడంతో జరిగినటువంటి తొక్కిసలాటలో భాగంగా 20 మంది ప్రాణాలని కోల్పోతే 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2010 మార్చి 4వ తారీఖున ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్ నగరంలో జరిగినటువంటి ఫ్రీ ఫుడ్ అండ్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా రామ్ జానకి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో 63 మంది ప్రాణాలని కోల్పోయారు. అంటే ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఆహారము ఇంకా బట్టల ఆ కార్యక్రమం ఏదైతే జరిగిందో అక్కడ కంట్రోల్ తప్పిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఎగబడి వెళ్ళడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. 63 మంది చనిపోయారు కూడా. 2011 జనవరి 14వ తారీఖున కేరళ శబరిమల నుంచి కొంతమంది భక్తులు దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు ఇడుర్కి అనే జిల్లా సమీపంలో ఒక జీప్ వచ్చి ఆ భక్తుల్ని ఢీకొట్టడం జరిగింది. అప్పుడు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారుగా 104 చనిపోతే 40 మందికి పైగా భక్తులు క్షతగాత్రులయ్యారు. 2011 నవంబర్ 8వ తారీఖున హరిద్వార్ దగ్గర హర్కి పౌడి అనే ఒక చోట గంగా ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. 2012 నవంబర్ 19వ తారీఖున పాట్నా సమీపంలో గంగా తీరం ఏదైతే ఉందో అక్కడ తాత్కాలికంగా నిర్మించిన ఒక బ్రిడ్జి కూలి సుమారు 20 మంది మృతి చెందారు. ఇది స్వయానా అదాలత్ ఘాట్కి సమీపంలో జరిగిన ఘటన. 2013 అక్టోబర్ 13వ తారీఖున మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా రత్నగిరి అనే మండలానికి సమీపంలో నవరాత్రి ఉత్సవాలు జరిగిన నేపథ్యంలో ఒక బ్రిడ్జి కూలిపోయిందని వచ్చిన వదంతుల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది ప్రాణాలని కోల్పోతే 100 మందికి పైగా భక్తులు గాయాల పాలయ్యారు. 2014 అక్టోబర్ 3వ తారీఖున పాట్నాలో గాంధీ మైదానంలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొక్కిసలాట జరిగి 32 మంది ప్రాణాలని కోల్పోతే 26 మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ తొక్కిసలాటలో ప్రాణాలని కోల్పోయిన భక్తులకు దేవుడు సమాధానం చెప్తాడా? బాబాలు సమాధానం చెప్తారా? ప్రభుత్వ వైఫల్యమే కారణమైతే మరి వాళ్ళెందుకు మరోసారి జరుగుతున్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? 2015 జూలై 14వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి వచ్చి పుష్కరాల నేపథ్యంలో గోదావరి నదిలో స్నానం చేయడానికి గోదావరి నదిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల్లో జరిగిన తొక్కిసలాటలో భాగంగా 27 మంది చనిపోతే 20 మంది గాయాల పాలయ్యారు. 2022 జనవరి 1వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా సుమారు 12 మంది చనిపోతే ఎంతో మందికి గాయాలయ్యాయి. మన భారతదేశంలో తరచూ ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న గుళ్ళు గోపురాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పండగో పబ్బమో నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజంగా బాబాలు కానీ ఆధ్యాత్మిక వేత్తలు కానీ చేస్తున్న పొరపాట్ల వల్ల జరుగుతున్నాయా ఇవన్నీ, లేదంటే ఆలయాలకి సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యం ఉంటుందో వాళ్ళు చేస్తున్న తప్పిదాల వల్ల జరుగుతున్నాయా, లేదంటే ఆలయాలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సంబంధించిన సిబ్బంది ప్రభుత్వానికి యంత్రాంగానికి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ పరంగా తప్పు జరుగుతుందా? అసలు ప్రభుత్వమే కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్లో లోపం ఉందా? ఏదేమైనప్పటికీ ప్రతిసారి కూడా దేవుడు నన్ను రక్షిస్తాడని వెళ్తున్న భక్తులకే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఆరోగ్య నష్టం కానీ జరుగుతుంది. గొర్రె కషాయి వాడిని నమ్మినట్టుగా భక్తులందరూ కూడా బాబాల్ని నమ్మి ఎన్నోసార్లు ప్రాణాలని కోల్పోతున్నారు. అది చేప మందు పంపిణీ గురించి చూసుకున్నా, భోలే బాబా లాంటి ఇట్లాంటి రోజుకొక పుట్టుకొస్తున్న కొత్త బాబాల వల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని చూసుకున్నా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మూఢనమ్మకాలు ఎట్లయితే పెరుగుతున్నాయో, మౌఢ్య భక్తి ఎట్లా అయితే పెరుగుతుందో భక్తుల ప్రాణాలు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఈ విషయంలో భక్తులు చైతన్యవంతం అవ్వకపోతే మున్ముందు జరగబోతున్నటువంటి ఆధ్యాత్మిక
కార్యక్రమాల్లోనైనా లేకపోతే ఆలయాలకు సంబంధించిన ఉత్సవాల్లోనైనా కానీ బలవ్వాల్సింది భక్తులే అన్న విషయాన్ని మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి.